హలో అండి, నమస్తే, అస్సలాముఅలైకుం. నేనైతే నా కిచెన్ రూమ్ని ఎలా సర్దుకున్నానో చూసేయండి. ఫస్ట్ అయితే నేను అక్కడ గ్లాస్ ఐటమ్స్ అన్ని తీసేస్తున్నాను, ఎందుకంటే అవి మా బాబుకి ఈజీగా అందేస్తున్నాయి. సో అవి బ్రేక్ అవుతాయి అనేసి నేను అక్కడ నిన్నైతే షిఫ్ట్ చేసేసి వేరే దగ్గర పెడతాను. సో అక్కడైతే వేరే దగ్గర పెట్టిన దగ్గర బాక్సెస్ ఉన్నాయి, ఆ బాక్సెస్ని ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాను అనమాట. సో ఆ బాక్సెస్ అన్ని నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను కాబట్టి నాకు హ్యాండీగా ఉంటాయనేసి అక్కడ పెట్టేస్తున్నాను. సో వాటర్ బాటిల్స్, బాక్సెస్ అండ్ స్పూన్స్, ఏవైతే మెజర్మెంట్ స్పూన్స్ ఉంటాయో అవన్నీ కూడా నేను అక్కడ నాకు అందుబాటులో ఉండేటట్టుగా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇంకోటి ఏంటంటే నేను గ్లాస్ ఐటమ్స్ అన్ని కూడా నేను నీట్గా పైన పెట్టేసాను, ఎందుకంటే అవి ఎప్పుడో మనం వాడతాం కాబట్టి తీసుకున్నప్పుడు జాగ్రత్త తీసుకోవచ్చు. సో నా దగ్గర ఉన్న వాటితోనే నేను మొత్తం అన్ని సర్దానండి. సో ఏది కూడా నేను పర్చేస్ చేయలేదు. కిందన పరవడానికి కూడా అదే అలమార్లో పేపర్ వేయడము అండ్ క్లాతింగ్ అన్ని కూడా నా దగ్గర ఉన్న వాటితో నేను సర్దుకున్నాను నీట్గా. సో వీడియో మొత్తం చూడండి ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది పర్మనెంట్ కాదండి, ఇంకా నేను ముందు ఇంకా కొత్తగా ఆర్గనైజ్ చేస్తాను అంటాను కిచెన్ రూమ్లో. ఆ వీడియోని కూడా మీ ముందు తీసుకొస్తాను అంటాను. ఇంకా ఎవరైతే వీడియోని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇది నేను చేసిన వాల్ హ్యాంగర్ అండి, ఏదో అంటారు. సో అది ఎలాగుందో కమెంట్ అయితే చేయడం మర్చిపోకండి. చూసారు కదండి, మొత్తం వీడియో చూసి అయితే కమెంట్ చేయండి ఎలా చేశానో, ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో. అంతేనండి వీడియో కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గైస్.